అందరికీ హాయ్. నా ఛానల్ కి తిరిగి స్వాగతం. ఈరోజు నేను ఇటీవల నేర్చుకున్న 5 ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి మరింత ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం. 1. మానవ ముక్కు 1 ట్రిలియన్ వాసనలను గుర్తించగలదు. మన వాసన శక్తి చాలా శక్తివంతమైనదని మీకు తెలుసా? మన ముక్కులు 1 ట్రిలియన్ కంటే ఎక్కువ విభిన్న సువాసనలను గుర్తించగలవు. ఇది మనం గతంలో అనుకున్నదానికంటే చాలా ఎక్కువ. ఈ అద్భుతమైన సామర్థ్యానికి కారణం మన ముక్కులో వందలాది రకాల ఘ్రాణ గ్రాహకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి వివిధ రకాల అణువులను గుర్తించగలవు. 2. ఫ్లెమింగోల సమూహాన్ని ఫ్లాంబాయన్స్ అంటారు. ఫ్లెమింగోల సమూహాన్ని ఫ్లాంబాయన్స్ అని మీకు తెలుసా? ఈ అందమైన పక్షులు ప్రకాశవంతమైన గులాబీ రంగు ఈకలు మరియు ఒక కాలు మీద గంటల తరబడి నిలబడే ప్రత్యేక సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. మీరు ఎప్పుడైనా ఫ్లెమింగోల సమూహాన్ని చూసినట్లయితే మీరు ఇప్పుడు మీ స్నేహితులను ఆడంబరంగా సూచించడం ద్వారా వారిని ఆకట్టుకోవచ్చు. 3. చరిత్రలో అతి చిన్న యుద్ధం కేవలం 38 నిమిషాలు మాత్రమే కొనసాగింది. 1896లో ఆంగ్లో-జాంజిబార్ యుద్ధం జరిగింది. ఇది చరిత్రలో అతి తక్కువ యుద్ధంగా ప్రసిద్ధి చెందింది. యుద్ధం కేవలం 38 నిమిషాలు మాత్రమే కొనసాగింది. ఇది చరిత్రలో అత్యంత విచిత్రమైన మరియు మనోహరమైన సంఘర్షణలలో ఒకటిగా నిలిచింది. జాంజిబార్ సుల్తాన్ వారసత్వంపై భిన్నాభిప్రాయాలే యుద్ధానికి కారణం. 4. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి కనిపించదు. జనాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి కంటితో కనిపించదు. ఇది ఇంజనీరింగ్ యొక్క ఆకట్టుకునే ఫీట్ అయితే ఇది చంద్రుని దూరం నుండి లేదా తక్కువ భూమి కక్ష్య నుండి కూడా చూడగలిగేంత పెద్దది కాదు. అయినప్పటికీ ఇది ఇప్పటికీ ఆకట్టుకునే మరియు ఐకానిక్ మైలురాయిగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. 5. ప్రపంచంలోనే అతిపెద్ద స్నోఫ్లేక్ 15 అంగుళాల వెడల్పు మరియు 8 అంగుళాల మందంతో రికార్డు చేయబడింది. మీరు మంచుతో కూడిన వాతావరణంలో నివసిస్తుంటే మీరు బహుశా అన్ని ఆకారాలు మరియు పరిమాణాల స్నోఫ్లేక్లను చూడటం అలవాటు చేసుకుంటారు. కానీ ఇప్పటివరకు నమోదు చేయబడిన అతిపెద్ద స్నోఫ్లేక్ 15 అంగుళాల వెడల్పు మరియు 8 అంగుళాల మందంతో ఉందని మీకు తెలుసా? ఈ భారీ స్నోఫ్లేక్ 1887లో మోంటానాలో పడింది మరియు ఇది ఇప్పటికీ రికార్డులో అతిపెద్దది. ముగింపు. సరే, నేటి వీడియో కోసం అంతే. ఈ ఆసక్తికరమైన విషయాలను నేను నేర్చుకున్నంతగా మీరు కూడా ఆనందించారని నేను ఆశిస్తున్నాను. మీకు ఏది ఎక్కువ ఆశ్చర్యం కలిగించిందో వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి. మరియు మీరు భాగస్వామ్యం చేయాలనుకుంటున్న ఇతర ఆకర్షణీయమైన వాస్తవాలు ఏవైనా ఉంటే వాటిని దిగువన ఉంచడానికి సంకోచించకండి. ఆ లైక్ బటన్ను నొక్కి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.